మటన్ కర్రీ మంచి టేస్టీతో రావాలంటే ఈ విధంగా వండుకోండి. గిన్నెలోకి 100 గ్రాముల ఆయిల్, 5 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని మాడకుండా దోరగా వేయించుకోవాలి. కేజీన్నర మటన్ని శుభ్రంగా కడుక్కొని గిన్నెలోకి వేసి మటన్ నీరు ఇంకేంత వరకు ఉడికించుకోవాలి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 4 టమాటాలను కట్ చేసుకొని గిన్నెలోకి వేసి టమాటా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 7 టీ స్పూన్ల కారం వేసి కారం కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు లీటర్ వాటర్ పోసుకోవాలండి మంచి గ్రేవీ కోసం. కలిపి మూత పెట్టి ఉడికించుకుందాం. 3 టీ స్పూన్ల మసాలా, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి ఒక 10 నిమిషాలు ఉడికించండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మటన్ కర్రీ చక్కగా ఉడికిపోయిందండి.